మొక్కలు వేయడం కోసం మన వాళ్ళు ఈ మేళ పెట్టడం జరిగింది. జూన్ 15 నుండి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ మేళ రెన్యూలు జరుపుతారని చెప్పారు. ఈ రెన్యూలు కూడా మనకి నీరు వర్షాలు పడతాయి కూడా అనుకూలం ఉంటుంది. రైతులందరినీ ఉత్తేజపరచాల ఉద్దేశంతో వచ్చి చెప్పడం జరిగింది. అలా రైతులందరూ కూడా ఈ చెప్పిన విన్నర్ చక్కగాను మన మొక్కలను వేసుకొని డెవలప్ చేసుకోవడంలో మిగతా వ్యవసాయం కంటే పామాయిల్ రైతు చాలా ఆనందంగా ఉన్నారని, అందులో నేను ఒక్కనే పామాయిల్ రైతుగా. నేను 1997 సంవత్సరంలో పామాయిల్ రైతుగా ప్రారంభించాను. 2014 సంవత్సరంలో ఉదు తుఫాను వల్ల మొక్కలు కొంచెం డ్యామేజ్ అయినాయి. నెక్స్ట్ అదే వృత్తిని మళ్ళీ ఎంచుకున్న పామాయిల్ మొక్కలు వేయడానికి కారణం ఏంటంటే మిగతా మొక్కలన్నిటికీ కూడా కొంత నష్టం జరుగుతుంది. పక్షుల వల్ల వచ్చు, పశువుల వల్ల వచ్చు, కోతుల వల్ల వచ్చు. పామాయిల్ రైతు ఎక్కడ కూడా నష్టపోవట్లేదు. ఏదైనా పొరపాటు ఉదు తుఫాన్లో కూడా మొక్క పోతే రైతుని మళ్ళీ ఆదుకుని డిపార్ట్మెంట్ వారు మనకి కంపెనీ వారు కూడా మొక్కకి 1000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. కాబట్టి నా సపోర్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా రైతులందరూ బాగుండాలంటే, అలాగే దేశం బాగుండాలంటే మొక్కలు ఖచ్చితంగా మన పామాయిల్ మొక్కలు వేసి పాట పండించి మంచి ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి మనం బాగుంటూ ఇంపోర్ట్ మన ఆయిల్ బయట నుంచి అమెరికేషన్ తెచ్చుకున్నాం. బయట తెప్పించుకోకుండా ఉండాలంటే మనం ఇంకా తోటలు పెంచి ఆయిల్ పెంచుకున్నట్లయితే మనం బాగుంటాం. మనతో పాటు మన దేశం బాగుండాలని నేను కోరుకుంటూ మన రైతులందరూ కూడా పామాయిల్ మొక్కల్ని మరింత అభివృద్ధి చేయాలని. నెక్స్ట్ కొంతమంది చిన్న అపోహ ఉన్నది, ఆయిల్ రేట్ తగ్గిపోతుంది, పంట ఎక్కువైపోతుంది చెప్పారు సార్. ప్రజెంట్ మనకి 35%, 40% వేసుకుని ఉంచాం. ఇంకా 60% మనం మొక్కలు వేయాలి. ఇంకా మొక్కలు వేసి ఆదాయాన్ని పెంచాలంటే ఇంకా మన పంటలు పండించాలి. కాబట్టి మన దేశాన్ని మనం ఉపయోగపడాలి. మన అందరం కూడా మొక్కలు వేసి పంటలు బాగా అభివృద్ధి చేసి పంటలు పండించుకుని రైతులందరూ బాగుండాలి. మినిమం మనకి ఒక సంవత్సరానికి ఎకరానికి 1,00,000 రూపాయలు నాకు వస్తుంది. నేను ఆల్రెడీ 10 ఎకరాల పామాయిల్ రైతుని. ఖర్చులు పోని 10 లక్షల రూపాయలు తీసుకోగలుగుతున్నాం. మిగతా ఏ పంటలో కూడా మనకు అంత రావట్లేదు. కాబట్టి రైతులందరూ కూడా అర్థం చేసుకొని వచ్చినట్టు ఆ మీటింగ్ అంతా విన్నారు. కాబట్టి మొక్కలు వేసి బాగా పెంచి ఆదాయం పెంచుకోవాలని, రైతు కుటుంబం బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. జిల్లా పామాయిల్ సంఘం ప్రెసిడెంట్. ఈ పామాయిల్ వేయడం వల్ల రైతులకు ఉపయోగం ఏంటంటే, పామాయిల్ ఒక పాడావు లాంటిది. మంచి హెల్దీగా ఉన్న పాడావు ఎలాగో ఈ ఈ పామాయిల్ కూడా అలాగే. ప్రతి 10-15 రోజులకి ఆదాయం వస్తుంది. ఒక 2 నెలలు గ్యాప్ వస్తుంది, కానీ ఎప్పుడూ డబ్బులకు లోటు ఉండదు. ప్రతి పంట కంటే ఈ పంట చాలా మెరుగు. అలాగే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసే పంట ఏదన్నా ఉందంటే ఒక పామాయిల్ రైతు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరు రైతులు ఈ పామాయిల్ వేసుకుని, అందులో పామాయిల్ ఒకటే కాకుండా అంతర పంటలు చాలా పంటలు ఉన్నాయి. చిన్న మొక్కప్పుడు అంతర పంట కొన్ని ఉన్నాయి. పెద్ద ఎదిగిన తర్వాత అంతర పంటలు కొన్ని ఉన్నాయి. పెద్ద ఎదిగిన తర్వాత ఏంటంటే మన ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి రైతులు కొంతమంది ఒక్కేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఇది జాజికాయ కూడా వేస్తున్నారు. దానివల్ల చాలా బాగుంది. ఇంకా కొంతమంది చెట్లకి పెప్పర్ వేస్తున్నారు. అలాగే ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ పంటని అంతర పంటలు కూడా పండించి రైతుకు క్షేమంగా ఉండాలి. ఈ రైతు వల్ల స్టేటు కూడా క్షేమంగా ఉండాలి. అలాగే ఇండియా కూడా క్షేమంగా ఉండాలి. ఈ అందరూ రైతు అంటే నేను విమర్శించడానికి అంటలేదు. అన్ని పంటలు పండించే రైతు కంట ఈ పామాయిల్ పండించే రైతు ఈ మన భారతదేశంలో క్షేమంగా ఉన్నాడని చెప్పడానికి నేను ఒక రైతుగా గర్వపడుతున్నాను. స్పెషల్ డ్రైవ్ 2025 భాగంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటంటే జూన్ 25 నుంచి జూన్ 15 నుంచి ఆగస్టు 15 వరకు 60 రోజుల పాటు ఆల్ ఇండియా లెవెల్లో మన ఈ క్యాంపెయిన్లు చేస్తున్నాం. అంటే మనకి ఇచ్చిన అలాట్మెంట్లో 35-40% ఏరియా రావాలని చెప్పేసి ఈ మంత్స్ ఎందుకు నిర్ణయించారంటే ఈ వర్షాలు పడే నెలలో బాగా హైలీ సూటబుల్ అనమాట పామాయిల్ కల్టివేట్ చేయడానికి. అందువల్ల సెంట్రల్లో అండ్ స్టేట్ గవర్నమెంట్ కలిసి అలా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రతి మండలంలో కార్యక్రమం నిర్వహిస్తాం. దీని ద్వారా రైతు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని పామాయిల్ పంట పండించుకుని, అలాగే రైతులు కావాల్సిన సూచనలు, సలహాలు మా స్టాఫ్ ప్రతి మండలానికి ఒకళ్ళిద్దరు, అలాగే టెక్నికల్ టీం కూడా కొంతమంది వచ్చారు. ఇది క్రాప్ మేనేజ్మెంట్ ఏరియా పెరగడం వల్ల కొత్తగా ఎంతమంది మొక్కలు వేస్తామంటే ఉండేది కొత్తగా కంప్లైంట్ చేసింది. ఈ వేసిన మొక్కలు వెనక్కి చూసుకోవాలి. ఆ మొక్కలకు తలకొచ్చిన తెగులు వచ్చినా, ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినా ఎరువులు ఎలా వేయాలని దానికి ఒక క్రాప్ మేనేజ్మెంట్ టీం అని కొత్తగా టీం డెవలప్ చేశారు. వాళ్ళ పని ఏంటంటే ఓన్లీ ఎరువులు వేపేయటం, ఆ పురుగులు ఏమైనా వస్తే వాటి సలహాలు సూచనలు ఇవ్వడానికి కోసం ఒక టీంని పెట్టింది. వాళ్ళంతా కూడా హైలీ క్వాలిఫైడ్. ఆ క్వాలిఫైడ్ పర్సన్ వచ్చి మీ క్షేత్రస్థాయిలో పరిశీలించి మీ తోటలో ఏమైతే ఎరువులు వేయాలి, ఎలా వేయాలి, ఎరువులు కూడా వేసే పద్ధతి వేరే ఉంటుంది, ఎరువులు కూడా ఉండాలి.